ప్రియులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జూలై 9 బుధవారం. నేటి మన ధ్యాన లేఖనం దినవృత్తాంతములు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 21వ వచనం. నేను అభిషేకించిన వారిని ముట్టవలదనియు నా ప్రవక్తలకు కీడు చేయవద్దనియు సెలవిచ్చితిని. వ్యాఖ్యానాంశం అభిషేకం. వ్యాఖ్యానాంశం అభిషేకం. వ్యాఖ్యానం: ఇచ్చటనున్న వాక్కులు 105వ కీర్తనలో మళ్ళీ కనబడను. ఇశ్రాయేలీయులందరి విషయమై చెప్పుచు, నేను అభిషేకించిన వారని దీనిలో పలుకుచున్నాడు. అవును, తాను రక్షించి ఏర్పరచుకొనిన ఆ వంశము అభిషేకించబడిన వంశమే అని దీనిలో తెలియచున్నది. అలాగే ఇప్పుడు రక్షింపబడిన వారందరూ ఆత్మాభిషేకం నొంది ఉన్నారని ఎరుగుడి. క్రైస్తవ కోటికి వ్రాయుచున్న యోహాను, మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు అని 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో వచించుచున్నాడు. మళ్ళీ 2వ అధ్యాయం 27వ వచనంలో అదే మాట కనిపించుచున్నది. మూడవసారిగా 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో అభిషేకమున్నది. ఈ అభిషేకం వలన కలిగిన ఆయా మేళ్ళు ఏవనగా, 1 స్థిరత. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం, పడిపోవటమును లేవటమును వద్దు. 2 గొప్ప ఎరుక. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, క్రీస్తు ఎవడో, క్రీస్తు విరోధి ఎవడో భక్తులు ఆత్మాభిషేకం వలన తెలుసుకొని ఉన్నారు. 4 సత్యమైన బోధ. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 27వ వచనం. 4 కాపుదల, భద్రతలు భక్తులకున్నాయి. ఇశ్రాయేలీయులు తాము పొందిన ఆ అభిషేకం వలన కాపాడబడిరి. శత్రువుల చేతికి చిక్కకుండా ఆ అభిషేకము క్రింద కాపుదల జరిగెను. ఈ దినములలో కూడా కలిగిన ఆత్మాభిషేకం వలన క్రీస్తువారు కాపాడబడుచున్నారు. స్తోత్రము. యోధా పత్రిక 2వ వచనం. వారిని ముట్టకూడదంటే ఈ దినములలో కూడా 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చొప్పున దుష్టుడు దేవుని పిల్లలను ముట్టడు. ఇది అనుభవ సిద్ధము చేసుకోండి. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.